నమస్కారం సిటీ న్యూస్ కి స్వాగతం. తెనాలి ఐఎంఏ శాఖలో డాక్టర్ మేజర్ కాకుమాను ఉళ్ళక్కి 60వ వర్ధంతి కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన చిత్రపటానికి తెనాలి ఐఎంఏ శాఖ అధ్యక్షులు మరియు తెనాలి పట్టణానికి చెందిన ప్రముఖ వైద్యులు పూలమాలలతో ఘనంగా శ్రద్ధాంజలి ఘటించారు. ఈ సందర్భంగా తెనాలి ఐఎంఏ అధ్యక్షులు డాక్టర్ కావురు అనిల్ కుమార్ మాట్లాడుతూ తెనాలిలో మొదటి తరం అలోపతి వైద్యులలో డాక్టర్ ఉళ్ళక్కి ముఖ్యులు అని, మానవ సేవే మాధవ సేవ అని భావించి నిస్వార్థంగా తన పార్థివ దేహాన్ని గుంటూరు వైద్య కళాశాల అనాటమీ ల్యాబ్కు వైద్య విద్యార్థులకు శిక్షణ పొందేందుకు ఉపయోగపడే విధంగా, అలాగే తన స్థిరాస్తుల్లో కొంత భాగమైన తెనాలి బోస్ రోడ్లోని స్థిర నివాసాన్ని తెనాలిలోని వైద్యులు నిరంతరం వైద్య విద్య నేర్చుకునేందుకు ఉపయోగపడే విధంగా తన భవనాన్ని ఇండియన్ మెడికల్ అసోసియేషన్ శాఖకు రాసి ఇచ్చారని తెలిపారు. ఆయన వర్ధంతి సందర్భంగా 100 మంది పేదలకు పండ్లు మరియు అల్పాహారాన్ని అందజేశారు. మేజర్ ఉళ్ళక్కి గారు చనిపోయి కుడియడంగా 60 సంవత్సరాలు అవుతుంది. ఆ రోజుల్లోనే ఆయన ఇంగ్లాండ్ వెళ్ళి డాక్టర్ చదువుకొచ్చి ఇక్కడ ప్రముఖ వైద్యుడిగా పేరు తెచ్చుకోవటం, ఆయన పేదలకి అందరికి కూడా వైద్యం చేయడం అనేది ఒక ఎత్తు అయితే, రెండోది ఆయన సంపాదించిన దాంట్లో ఎక్కువ భాగం ఐఎంఏలకి డొనేట్ చేయటం, తర్వాత ఆయన బాడీని కూడా చుట్టాలకి ఎవరికి దహనం కాకుండా గుంటూరు మెడికల్ కాలేజీకి ఇవ్వటం, ఈ రెండు ఆయన్ని ప్రముఖ వ్యక్తిగా, అందరూ పుడతాం చనిపోతాం అది వేరు సంగతి, ఈ రెండు కూడా ఆయన జీవితంలో మా ఐఎంఏకి మన తెనాలి పట్టణానికి కూడా ఒక ఆదర్శప్రాయం, ఒక గర్వకారణం చేశాయని చెప్పేసి మేము చెబుతూ ఆయన్ని మర్చిపోకుండా ప్రతి సంవత్సరం ఆయన పేరిట ఒక ఇలా అందరికీ పూర్ పీపుల్కి ఫీడింగ్ చేయటము, ఆయన పేరు మీద ఒక స్మారక ఉపన్యాసం ఇవ్వటము, ఈ బిల్డింగ్ మొత్తం ఆయన పేరు మీద ఏ రకమైనటువంటి మార్పులు చేర్పులు చేయకుండా ఉండటం కూడా అది మా బాధ్యతగా గుర్తించాము, అది మేము చేస్తున్నాం. ఈ కార్యక్రమాన్ని తెనాలి శాఖ కార్యదర్శి డాక్టర్ జి మధుప్రభాకర్ బాబు పర్యవేక్షించారు. ఈ కార్యక్రమంలో ఐఎంఏ తెనాలి శాఖ ఉపాధ్యక్షుడు డాక్టర్ పావని, కోశాధికారి డాక్టర్ కె శ్యాంప్రసాద్ మరియు పట్టణానికి చెందిన ప్రముఖ వైద్యులు డాక్టర్ చందు సాంబశివుడు, డాక్టర్ వేమూరు శేషగిరిరావు, డాక్టర్ ఉమామేశ్వరరావు, డాక్టర్ గంటా నరసింహారావు, గుమ్మడి సాంబశివరావు, కోటి నాగయ్య, డాక్టర్ విశ్వమోహన్ రావు, డాక్టర్ ఎంవి సత్యనారాయణ, డాక్టర్ జె వెంకట సుబ్బారావు తదితరులు పాల్గొన్నారు. ఈరోజు డాక్టర్ మేజర్ ఉళ్ళక్కి గారి వర్ధంతి సందర్భంగా ఇక్కడ తెనాలి ఐఎంఏలో పేద ప్రజలకి మనం అన్నదానం మరియు ఫ్రూట్స్ డిస్ట్రిబ్యూషన్ కార్యక్రమం చేశామండి. డాక్టర్ గారిని తలుచుకుంటూ మనం ఈ ప్రోగ్రాం ప్రతి సంవత్సరం నిర్వహిస్తున్నాము. ఎందుకంటే మన పెద్దలు మనకి మార్గదర్శకం ఇచ్చిన వాళ్ళని ఎప్పుడూ స్మరించుకోవాలి. ఆయన జీవితమే మనందరికీ స్ఫూర్తిదాయకమండి. ఆఖరికి ఆయన శరీరాన్ని కూడా ఆయన అనాటమీ ల్యాబ్కి డొనేట్ చేశారు. అంత గొప్ప హృదయం ఉన్న వ్యక్తి. అలాగే డాక్టర్ గారి స్కెలిటన్ కూడా ఇప్పుడు మనకి గుంటూరు వైద్యశాలలో కనిపిస్తుంది. ప్రతిరోజు కొన్ని వేల మంది విద్యార్థులు అక్కడ నుంచి గుంటూరు హాస్పిటల్ నుంచి బయటకు వచ్చారు. వాళ్ళందరూ ఆ డాక్టర్ గారి ఆశీస్సులతో ముందుకు వెళ్తూ ఉన్నారు. ఆధునిక ఎల్లోపతి వైద్యం గురించి ఇంకొకసారి మూలాల్లోకి వెళ్తే 1995లో ఎక్స్రే కనిపెట్టారు. కొద్దిగా అటు ఇటుగా డాక్టర్ గారు కూడా కాకుమాను ఉళ్ళక్కి గారు ఎంతో సామాన్య కుటుంబంలో పుట్టి ఎంతో కష్ట నష్టాలు కోర్చుకుని ఆ రోజుల్లోనే లండన్ వెళ్ళి, అంటే ఆ రోజుల్లో ఇంగ్లాండ్ వెళ్ళి వైద్య విద్యను అభ్యసించి మళ్ళా అక్కడ కూడా గోల్డ్ మెడల్ సాధించి తిరిగి వచ్చి మన చిన్న పట్టణమైన తెనాలి నందు స్థాపించి ఎంతో సేవలు అందించి ఆయన యావదాస్తిని, ఆయన స్థిరాస్తి అయిన ఈ ఐఎంఏ బిల్డింగ్ ఇదంతా కూడా ఐఎంఏ శాఖ తెనాలి శాఖ వారికి డొనేట్ చేసి తగు విధంగా జూనియర్ డాక్టర్స్, అంటే ఆయన తర్వాత వచ్చిన మాలాంటి వారికి కూర్చుని ఆధునికమైన పద్ధతులు డిస్కస్ చేసుకోవడానికి, రీసెర్చ్ చేయడానికి ఆయన ఎంతో కృషి చేశారు. స్థానిక 32వ వార్డులో యునైటెడ్ యూత్ 33వ సెమీ క్రిస్మస్ వేడుకలు ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమంలో మాజీ మంత్రి ఉమ్మడి కృష్ణా గుంటూరు జిల్లాల ఎమ్మెల్సీ అభ్యర్థి ఆలపాటి రాజేంద్ర ప్రసాద్ మరియు వేమూరు శాసనసభ్యులు నక్క ఆనంద్ బాబు, పిల్లి మాణిక్యారావు ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. ఈ సందర్భంగా ప్రత్యేక ప్రార్థనలు నిర్వహించారు. అనంతరం క్రిస్మస్ కేక్ను కట్ చేసి జీసస్ క్రైస్ట్ని ఉద్దేశించి క్రిస్మస్ సందేశాన్ని అందించారు. ఈ కార్యక్రమాన్ని ఉద్దేశించి స్థానిక 32వ వార్డు టీడీపీ ఇన్ఛార్జ్ గాజులవతి సురేష్ మాట్లాడుతూ, గత 33 సంవత్సరాలుగా వార్డు ప్రజలు, ప్రజానికం కులమతాలకు అతీతంగా క్రిస్మస్ వేడుకలు చేసుకోవడం ఆనందంగా ఉందని తెలిపారు. జీసస్ క్రైస్ట్ బోధన మనందరం కూడా తెలుసుని అయినా కూడా
నిర్దయగా వ్యవహరించిన పాలన చూసాం గత 5 ఏళ్ళు కూడా. కానీ చంద్రబాబు నాయుడు గారేమో యేసు బోధనలే గొప్పగా భావిస్తూ జాలి, దయ, కరుణ ఎక్కడ కూడా పద సాగిద్దామనో లేకపోతే కత్తి కర్ర అన్నట్టుగా ఎక్కడ కూడా తిరిగేది. మంచిగా ఉండాలి, మీ అందరూ మనసులో రచింపు చేయాలి, మీకు న్యాయం జరగాలి, మరి ముఖ్యంగా కత్తి కంటే కూడా కరుణ గొప్పది అని చెప్పి ఆ బాటలో ప్రయాణించే ఒక మంచి ప్రభుత్వం మీ ముందు ఉంది. మతాలకి కులాలకి అతీతంగా ఈ సమాజంలో అందరూ కూడా ఆనందంగా ఉండాలి. 2024 సంవత్సరాల ముందల ఆ దేవుడు ఏదైతే చెప్పాడో దాన్నే ఆ మార్గాన్ని ఎన్నుకొని ఈ రోజున క్రైస్తవుడు కాకపోయినా చంద్రబాబు నాయుడు గారు క్రైస్తవుడి కంటే ఎక్కువగా ఈ సమాజాన్ని కాపాడాలని ప్రయత్నించే నాయకత్వం అనేది మీ ముందు అని చెప్పి మనం చేసుకుంటూ ప్రపంచ మానవాళి అత్యధిక శాతం జరుపుకునే పండుగ క్రిస్మస్ పండుగ. క్రిస్మస్ క్రైస్తవ క్రీస్తుని ఆరాధించడం, క్రీస్తు యేసు చూపిన మార్గంలో మనందరం నడవడం, యేసు క్రీస్తు జననానికి గుర్తుగా వెలిగినటువంటి ఆకాశంలో కనపడినటువంటి స్టార్ ఏ విధంగా వెలుగులు విరజిమ్ముతూ ఉంటుందో మానవాళి అందరి జీవితాల్లో, ముఖ్యంగా ఈరోజు క్రిస్మస్ జరుపుకుంటున్నటువంటి మీ అందరి జీవితాల్లో ఆ వెలుగులు ఆ విధంగా స్టార్లో ఉన్నటువంటి వెలుగులు జీవితాల్లో విరజిమ్మాలని చెప్పి మనస్ఫూర్తిగా ఆ దేవుని ప్రార్థిస్తూ ఈ కార్యక్రమం నిర్వాహకులు యునైటెడ్ యూత్ సభ్యులు కోకిలగడ్డ మనోజ్, తంగిరాల మరిదాసు, కారుమూరి కృష్ణ, ఆనే దిలీప్, బుర్రా గౌరీష్, జీవన్, మహేష్, శశి, డిపి, విజిల్, నాగరాజు మరియు సౌపాటి కిరణ్, చిలికా కిరణ్, భాను, వెంకట్ ఇతర యూత్ సభ్యులు పాల్గొన్నారు. ఈ లోకానికి పంపించినటువంటి రోజు దాదాపు 2024 సంవత్సరాలు అయిపోయి 25వ సంవత్సరంలోకి అడుగు పెడతా ఉన్నాం. మరి పాలకులు మంచి పరిపాలన అందిస్తేనే క్రీస్తు యొక్క ఉద్దేశాలు నెరవేరేటువంటి పరిస్థితి ఉంటుంది. ఈరోజు ప్రజల కోసం నిరంతరం పరితపించేటువంటి చంద్రబాబు నాయుడు గారి గురించి మీరందరూ కూడా మీ రోజువారీ ప్రాంతంలో పెట్టుకోవాలని చెప్పేసి కోరుకుంటూ మీ జీవితాలు సుఖమయంగా ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ మీ అందరికీ క్రిస్మస్ అట్లాగే నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలియజేస్తా ఉన్నాను. మా స్థానిక 32వ వార్డులో దాదాపు 3 దశాబ్దాల కాలం నుంచి నెరవేర్చుకున్నటువంటి ఈ సెమీ క్రిస్మస్ కార్యక్రమానికి విచ్చేసినటువంటి పెద్దలు ఆలపాటి రాజేంద్ర ప్రసాద్ గారు కానీ, నక్కానంద బాబు గారు కానీ, పిల్లి మాణిక్యరావు గారు కానీ మా యునైటెడ్ ఫ్రెండ్స్ తరఫున ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాము. అదేవిధంగా మా 32వ వార్డులో ఉన్నటువంటి ప్రజానికం కానీ వారికి మేము చాలా రుణపడి ఉంటాము. ఎందుకంటే ఈ 33 సంవత్సరాలుగా మాకు ఎంతో సహకారం ఇస్తూ వాళ్ళు మాకు చేసినటువంటి సహాయ సహకారాలు వారికి మేము మరవలేనివి. అదేవిధంగా రానున్న రోజుల్లో కూడా మా తర్వాత తరానికి కూడా మీ సహాయ సహకారాలు మాకు అందించాలని యునైటెడ్ ఫ్రెండ్స్ యూత్ తరఫున మీకు ధన్యవాదాలు తెలియజేసుకుంటూ నమస్కారం. స్థానిక బాలాజీరావుపేటలోని రెయిన్బో విద్యానికేతన్ స్కూల్ నందు సెమీ క్రిస్మస్ వేడుకలు రెయిన్బో విద్యా సంస్థల చైర్మన్ దొడ్డక ఆదినారాయణ ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించారు. ఈ వేడుకలకు పాస్టర్ బాలశౌరి ముఖ్య అతిథిగా విచ్చేసి యేసు జననం గురించి పిల్లలకు వివరించారు. ఈ వేడుకలలో భాగంగా చిన్నారులు క్రిస్మస్ చెట్లు మరియు స్టార్లు తయారు చేసి ప్రదర్శించగా చిన్నారులకు బహుమతులను అందజేశారు. తదనంతరం చిన్నారులు యేసు పుట్టుక గురించి నాటికను, నృత్యాలను ప్రదర్శించారు. ఈ కార్యక్రమంలో రెయిన్బో విద్యానికేతన్ కరెస్పాండెంట్ మేరీ, పీడీ మరియు డైరెక్టర్ జె శ్రీనివాస్, అభినేని ప్రిన్సిపల్ స్టాలిన్, ఉపాధ్యాయులు పాల్గొన్నారు.
భయపడకు, నీవు దేవుని వలన కృప పొంది. ఈ క్రిస్మస్ మాసంలో ఈరోజు ఈ స్కూల్లో సెమీ క్రిస్మస్ సెలబ్రేషన్స్ జరుగుతూ ఉన్నాయి. ప్రతి సంవత్సరం కూడా ప్రపంచం అంతా ఒక జాతి కుల మత భేదాలు లేకుండా సంతోషంగా జరుపుకునేటువంటి మంచి శుభప్రదమైనటువంటి పండుగ. స్కూల్లో పిల్లలందరూ కూడా మేరీ మేడం గారు, శ్రీనివాస్ గారు, అలాగే స్టాలిన్ సారు, ఆదినారాయణ సారు, వీళ్ళందరి ఆధ్వర్యంలో ఇక్కడ క్రిస్మస్ పండుగ ఘనంగా జరుపుకోవడానికి దేవుడు ఇక్కడ మంచి అవకాశాన్ని ఇచ్చాడు. అందుని బట్టి అందరికీ కూడా కృతజ్ఞతలు. మీ అందరికీ కూడా క్రిస్మస్ శుభాకాంక్షలు తెలియజేస్తూ ఉన్నాం. స్థానిక బాలాజీరావుపేటలోని మా రెయిన్బో విద్యానికేతన్లో మా చైర్మన్ గారైన దొడ్డగా ఆదినారాయణ గారి ఆధ్వర్యంలో సెమీ క్రిస్మస్ సెలబ్రేషన్ జరుపుకుంటున్నాము. ఈ సెలబ్రేషన్స్లో మా చిన్నారులు క్రిస్మస్ ట్రీస్ని అలాగే స్టార్స్ని తయారు చేసి తీసుకొచ్చి చాలా చక్కగా అలంకరించారు. అలాగే మా చిన్నారులు యేసు పుట్టుక గురించి రూపనాటికను ప్రదర్శించి ఈ కార్యక్రమాన్ని జయప్రదం చేశారు. అట్లాగే మాకు ఇక్కడికి ప్రతి సంవత్సరము మా బాలశౌరి గారు వచ్చి మా చిన్నారులను ఆశీర్వదించి మాకు మంచి తోడుగా మా స్కూలు అభివృద్ధికి తోడ్పడుతూ ఉంటారు. మాకు మా స్టాలిన్ గారు, మా అమినేని క్యాంపస్ స్టాలిన్ గారు ఈరోజు ముఖ్య అతిథిగా ఇక్కడికి విచ్చేసి ఈ కార్యక్రమాన్ని జయప్రదం చేశారు. స్థానిక బస్టాండ్ వద్ద మాస్ వ్యవస్థాపక అధ్యక్షులు సుద్దపల్లి నాగరాజు ఆధ్వర్యంలో సెమీ క్రిస్మస్ వేడుకలు ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి జడ్పీ చైర్పర్సన్ కత్తిరహేని క్రిస్టినా, వేమూరు శాసనసభ్యులు నక్క ఆనంద్ బాబు, మాజీ మంత్రి కృష్ణా గుంటూరు జిల్లాల ఎమ్మెల్సీ కూటమి అభ్యర్థి ఆలపాటి రాజేంద్ర ప్రసాద్, లీడ్ కాప్ చైర్మన్ పిల్లి మాణిక్యారావు, హార్వెస్ట్ ఇండియా అధినేత కత్తెర సురేష్లు ముఖ్య అతిథులుగా పాల్గొన్నారు. ఈ సందర్భంగా క్రిస్మస్ కేక్ ను కట్ చేసి అందరికీ క్రిస్మస్ శుభాకాంక్షలు తెలిపారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ ప్రపంచ మానవాళికి ఒక దిశానిర్దేశం చేసిన వ్యక్తి, ఒక మార్గాన్ని సరళం చేసిన వ్యక్తి ప్రభువైన యేసుక్రీస్తు. రాబోయే క్రిస్మస్ పర్వదినాలు మరియు నూతన సంవత్సర వేడుకలు ఆ దేవాది దేవుని దీవెనలో అందరి మీద ఉండాలని వారు ఆకాంక్షించారు. మనందరికీ ప్రపంచవ్యాప్తంగా జరుపుకునే పండుగ, అతి పెద్ద పండుగ క్రిస్మస్ పండుగ. మనందరికీ తెలిసిన వాస్తవమైన ప్రేమ, దయ, కరుణ ఇవన్నీ కూడా మనలో 2024 సంవత్సరాల నుంచి మనలో జీవింపజేయాలని చెప్పి ప్రయత్నిస్తున్నా ఇంకా ఎక్కడో సాధ్యపట్ల. సమస్త మానవాళి జరుపుకుంటాం. ఆయన ఏదైతే బోధించాడో ఆ మాటల్ని తలుచుకుంటాం, అనేక సార్లు మననం చేసుకుంటూ ఉంటాం. కానీ ఎక్కడో సాధ్యం కావట్లా. ఎక్కడో కొందరికే సాధ్యం అవుతుంది, వాళ్ళు మాత్రం మహానుభావులుగా మిగిలిపోతూ ఉన్నారు. నేను అనుకున్నాను ఈ సంవత్సరం ఎన్నికలు జరగగానే కత్తి కత్తి కర్ర కర్ర జరిగిద్దేమో అని చెప్పి అనుకున్నాను. మరేమో మన నాయకుడు మాత్రం యేసు ప్రభువుకు మరో ప్రభువులా కనపడతా ఉన్నాడు. జాలి, దయ, కరుణ అని చెప్పి చెప్తా ఉన్నాడు చంద్రబాబు నాయుడు. అంటే ఆయన యొక్క గొప్పతనం ఈ రోజున అది కాదు మానవ ధర్మం. మనకి అధికారం ఇచ్చింది అందుకు కాదు, వాళ్ళు చేసిన పాపము, వాళ్ళు చేసినటువంటి విధానం మనం అవలంబిస్తే మనిషికి మానవుడికి దానవుడికి తేడా లేదు అని చెప్పి నేను మనిషిలాగా బతకాలనుకుంటున్నానని చెప్పే మహానుభావుడు చంద్రబాబు నాయుడు. ప్రతి సంవత్సరం ఇక్కడ నిర్వహించడం అనేది నాగరాజు గారికి ఆనవాయితీగా వస్తుంది అనేది ఇప్పుడే మాట్లాడారు. గత సంవత్సరానికి ఈ సంవత్సరానికి తేడా ఉంది. ఈ సంవత్సరం నూతనంగా ఈ రాష్ట్రంలో చంద్రబాబు నాయుడు గారి నాయకత్వంలో ఏర్పడినటువంటి కూటమి అధికారంలో ఉంది. గత 5 సంవత్సరాలు
యేసుక్రీస్తు పేరు, బైబిల్ని అడ్డం పెట్టుకొని పరిపాలన చేసిన వాళ్ళు అధికారంలో ఉన్నారు. ఎందుకు చెప్తున్నానంటే రాజకీయాలకి క్రైస్తవ్యాన్ని, బైబిల్ని ఆ విధంగా దుర్వినియోగం చేసినటువంటి వ్యక్తులు మొన్నటిదాకా అధికారంలో ఉన్నారు. ఈరోజు అన్ని వర్గాల ప్రజల్ని, అన్ని మతాల సామరస్యాన్ని, అందరి మంచి కోరేటటువంటి చంద్రబాబు నాయుడు గారు అధికారంలోకి వచ్చాడు. ఇక అంతా శుభాలే మనందరికీ ఈ రాష్ట్రంలో కలగబోతూ ఉన్నాయి. యేసుక్రీస్తు జన్మించినప్పుడు ఏ విధంగా ప్రజలకి శుభవర్తమానం వచ్చి అందరూ సుఖ సంతోషాలతో ఆ రోజు నుంచి ఈ రోజు వరకు కూడా ఈ క్రిస్మస్ పండుగను ఏ విధంగా ఆనందంగా జరుపుకుంటారో, మరి అదేవిధంగా రాబోయే రోజుల్లో కూడా మనం ఆ ఆనందాన్ని రాష్ట్రంలో పంచుకోబోతా ఉన్నాం. ఈ కార్యక్రమంలో పలువురు దైవ సేవకులు, కూటమి నాయకులు పాల్గొన్నారు. తర్వాత గుంటూరు గారు, యనమదల రీతిక గారు, మునిపల్లి పావని గారు. అధ్యక్షులు పాస్టర్ కార్మూరి జక్రయ్య గారిని, సునపల్లి నాగరాజు గారు మరియు నాగరాజు గారు, భానుప్రసాద్ గారు ఎక్కడ ఉన్నారు? ఓకే. ఎవరు కూడా తప్పుగా భావించవద్దు. కార్యక్రమం అనేది త్వరగా జరగడం వలన ఎవరైనా నాయకులు ఉంటే మాకు తెలియజేస్తే వేదిక మీదకి పిలుస్తామని తెలియజేసుకుంటూ మనవి చేసుకుంటాం. 22వ గ్రాండ్ క్రిస్మస్ వేడుకల్ని ప్రతి సంవత్సరము జరుపుకున్న విధముగా ఈ సంవత్సరం కూడా సేవారత్న నా యొక్క కుమారుడు సమానుడైనటువంటి సుద్దపల్లి నాగరాజు ద్వారా ఇలాంటి కార్యక్రమం ప్రతి సంవత్సరం మరి ఎంతో ఘనముగా ఈ ప్రాంతంలో జరపడం అనేది ఇది ఒక ఆనవాయితీ. మరి దేవుడు నిజంగా ఆ బిడ్డని ప్రేమించి ఆ బిడ్డ మనసు ఎంతో మరి ఆయన యొక్క హృదయాన్ని మరి పేదల పట్ల ఆయనకి ఉన్నటువంటి ఆ యొక్క మనస్సుని నిజంగా మనం అందరం కూడా చాలా హర్షించాలి. ఈరోజు
మరి ఆయన చేస్తున్నటువంటి ఈ గొప్ప పనికి పైన ఉన్నటువంటి ఈ క్రిస్టమస్, ఈ సెమీ క్రిస్టమస్ సందర్భంగా పైన ఉన్నటువంటి ఆ ప్రభువు కూడా ఎంతో హర్షిస్తాడని నేను నమ్ముతున్నాను. పరిశుద్ధతతో చేసేటువంటి క్రిస్మస్ పండగ ఇది. ఈ పండగ మేము ఎంత కష్టపడి చేస్తామో తెలుసా? నాతో పాటు నాతో మిత్రులు, మరి నాతో పాటు సహచరులు, అనుచరులు, తమ్ముళ్ళు, అన్నలు ఎంత ఇదిగా నెల రోజుల నుంచి కష్టపడతామో తెలుసా మీకు? ఇంతమందిని సమకూర్చడానికి, ఇంతమంది నాయకులను తీసుకురావడానికి, ఈ సెంటర్లో ఈ వేదిక మీద కూర్చోబెట్టడానికి, మీ అందరికీ కొన్ని కానుకలు అందజేయడానికి, ప్రేమ విందు ఇవ్వడానికి ఎంత కష్టపడతామో మీకు తెలుసా? తెలియదు. దయచేసి ఈ సెమీ క్రిస్మస్ అనేది మాకు ఆశీర్వాదకరమైనటువంటి పండగ, మా జీవితాల్ని మార్చినటువంటి పండగ. ఇక్కడ నుంచి దేవుని ఆశీస్సులు తీసుకుని మీరు ఇంటికి వెళ్తారు. ఈ క్రిస్మస్ మొదలుపెట్టిన తొలి నాళ్ళల్లో నాతో పాటు ఇద్దరు ప్రయాణం చేశారు. ఇద్దరు నా స్నేహితులు, పిడపర్తి కిరణ్, పురం ఋషేంద్ర బాబు. వీళ్ళిద్దరూ నేను అనుకుని చేసినటువంటి ఈ వేడుకకి నాకు తోడై కలిసి ప్రయాణం చేస్తే, ఋషేంద్ర బాబు అనే అతను హైదరాబాదులో సెటిల్ అయి రాలేకపోయాడు. పిడపర్తి కిరణ్ అనే అతను ప్రతిసారి నా విన్నంటుండి ఈ కార్యక్రమానికి వెనకుంటాడు, ముందుండడు. అసలు స్టేజీ మీద కూడా రాడు. మీరు ఎప్పుడు కూడా ఈ స్టేజీ మీద చూసి ఉండరు. అలాంటి స్నేహితులు ఎంత నిబద్ధత చేస్తామో తెలుసా ఈ కార్యక్రమం. సిటీ న్యూస్ ఇంతటితో సమాప్తం. నమస్కారం.